హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. శాపాన్ని వరంగా మార్చుకొని రామసేతు నిర్మించాడు నలుడు. నలుడెవరో దానికి సంబంధించిన పురాణాల్లోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మనం ఈరోజు తెలుసుకుందాం. త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేసిన రామాయణంలో ప్రధాన పాత్రధారి. మానవ రూపంలో సంచరించిన అవతార పురుషుడికి వానరుల అవసరం ఏర్పడింది. సీతమ్మ జాడ తెలుసుకోవడం దగ్గర్నుంచి రావణాసురుణ్ణి చెర నుండి విడిపించడం వరకు అడుగడుగున వానరసేన రాముడికి తోడ్పడింది. వారిలో సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు వీరు మాత్రమే చాలామందికి తెలుసు. కాని మరో ముఖ్యమైన వ్యక్తి నీలుడు. నీలుడు గురించి చాలా తక్కువ మందికే తెలుసు. సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలోనే బంధించాడని తెలియగానే వానరసేనంతా దక్షిణ దిక్కుకు కదిలింది. సుగ్రీవుడి ఆదేశాలతో కదిలిన ఆ సేనకు అగ్నిదేవుడి కుమారుడు నీలుడు నాయకత్వం వహించాడు. మహాబల సంపన్నుడైన నీలుడు ఆధ్వర్యంలో వానరసేన సముద్ర తీరానికి వచ్చి నిలబడింది. అక్కడ్నుంచి లంకకు చేరడం ఎలా అన్న మీమాంస మొదలైంది. ఆంజనేయుడితో సమానంగా నీలుడు కూడా సముద్రాన్ని లంఘించగలడు. కాని మిగతా వానరుల పరిస్థితేంటి? దీనికి వారధి నిర్మించటం ఒకటే మార్గమని నిశ్చయించారు. వారధి నిర్మించాలన్న ఆలోచన బాగానే ఉంది. కాని ఆ పనికి సారథ్యం వహించేదెవరు, దానిని సాధించేదెవరు అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అందుకు తన స్నేహితుడు నలుడితో కలిసి నీలుడు ముందుకు వచ్చాడు. రామాయణ గాథల్లో నల నీలుల గురించి మరొక ఆసక్తికరమైన అంశమనేది ఉంది. విశ్వకర్మ అంశతో జన్మించిన నల అగ్నిపుత్రుడు నీళ్లు ఇద్దరు చిన్నప్పుడు మహా అల్లరి చేసేవారు. ఋషులు తపస్సు చేస్తుంటే వారి వస్తువులను ఎత్తుకు వెళ్లి నీటిలో పడేసేవారు. దీంతో నలనీలులు నీటిలో ఏం వేసినా అవి మునిగిపోవంటూ మునులు శపించారు. అప్పుడు మునులిచ్చిన శాపాన్నే వరంగా మార్చుకొని వారధి నిర్మించారు నలనీలులు. వారి ఆధ్వర్యంలో రామసేతు నిర్మాణం జరిగింది. నలుడు నీలుడు సముద్రంలోకి విడిచిన రాళ్లు రామనామం ఉండటంతో అవన్నీ ఒక చోట చేరి వారధిగా నిర్మితమయ్యాయి. కేవలం 5 రోజుల్లోనే 130 కిలోమీటర్ల వారధిని నిర్మించారు. వారధిని దాటి లంకలోకి అడిగిపెట్టిన తర్వాత నీలుడి పరాక్రమం వర్ణింపశక్యం కాదు. తూర్పు వైపు సేనలకు నాయకత్వం వహిస్తూ లంకలో ప్రళయాన్ని సృష్టిస్తాడు. కుంభకర్ణుడి కుమారుడు నికుంభుణ్ణి సంహరిస్తాడు. రావణాసురుడి సేనాధిపతి ప్రహస్తునితో తలపడతాడు. శరీరమంతా రక్తమూడుతున్నా వెనక్కి తగ్గకుండా ప్రహస్తునితో యుద్ధం చేసి అతన్ని వధిస్తాడు. ప్రహస్తుని మరణంతో రాక్షసముఖ చెల్లాచెదురైపోతుంది. సేనాని మరణించడంతో రావణాసురుడు కథనరంగంలోకి దిగుతాడు. యుద్ధంలోకి అడిగిపెట్టిన లంకేశుణ్ణి నీలుడు 30 తిప్పలు పెడతాడు. నీలుని సంహరించటానికి రావణుడు ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించిన ఫలితం లేకపోయింది. నీలుడు అగ్నిదేవుడి కుమారుడు కావడంతో అతడి మీద ఆ అస్త్రమనేది పనిచేయదు. తర్వాత నీలుడు మహాధరుడు లాంటి రాక్షస ప్రముఖులను సంహరిస్తాడు. ఆ తర్వాత రాముడి చేతిలో రావణాసురుడు మరణించటం యుద్ధమనేది ముగియడం జరుగుతుంది. సైన్స్కు చెందిన ఓ ఛానల్ అనేది అది సహజసిద్ధంగా ఏర్పడింది కాదని, రాళ్లు అన్నీ ఎవరో పేర్చినట్టుగా మానవ నిర్మితంగా ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. తమిళనాడులోని పంబన్ దీవి, శ్రీలంకలోని మన్నార్ దీవి మధ్య రామసేతు ఉంది. దీన్నే ఆడం బ్రిడ్జిగాను వ్యవహరిస్తారు. ఇక్కడ సహజంగా ఏర్పడిన ఇసుక 4000 నాటిది కాగా 7000 ఏళ్ల క్రితం ఏర్పడిన రాళ్లను వేరే చోటు నుండి ఇక్కడికి తరలించారని సైన్స్ ఛానల్ స్పష్టం చేసింది. అంతేకాకుండా గల్ఫ్ ఆఫ్ మన్నార్లో 30 కిలోమీటర్లకు పైగా దూరాన్ని సున్నపు రాళ్లతో వంతెనలా అనుసంధానించినట్టు గతంలో ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని వెలువరించింది. భక్తుల దృష్టిలో రాముడు దేవుడు, కాని చాలా మంది చరిత్రకారుల దృష్టిలో ఆయన ఒక రాజు. అందుకే రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు, సంఘటనల్లో కొంతవరకు వాస్తవం ఉందని మన నమ్మకం. వాటిలో ఒకటి రామసేతు బంధనం. రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించి కనిపిస్తుంది. నలుడి నేతృత్వంగా 1 కోటి మంది వానరులు 5 రోజుల్లో లంకకు వారధి నిర్మించారని రామాయణంలో పేర్కొన్నారు. ఈ వారధి రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంక దగ్గర ఉన్న మన్నార్ తీరం వరకు నిర్మించినట్టు తెలుస్తుంది. అందుకనే చరిత్రలో రామేశ్వరాన్ని సేతుబంధ రామేశ్వరం అని పిలిచేవారు. రామాయణం గడిచిపోయి శతాబ్దాల తరబడి ఈ వారధి నడవడానికి అనువుగా ఉండేదని 10వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు సైతం ఇక్కడ వారధి ఉన్నట్టు స్పష్టంగా పేర్కొన్నారు. 1480లో ఒక పెను తుఫాన్ రావడంతో ఈ వంతెన ధ్వంసమైంది.
తర్వాత మరి రామసేతు గురించి చరిత్రకారులు మర్చిపోయారు. 2002లో నాసా అంతరిక్షం నుండి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించటంతో ఈ వంతెన గురించి మళ్లీ ప్రజల్లో చర్చ మొదలైంది. ఈ వారధి గురించి శాస్త్రీయ కారణాలను వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రామసేతు దగ్గర కనిపించే రాళ్లు లావాతో ఏర్పడే ఫ్యూమిస్ రాళ్లని, అందుకే అవి నీటిలో తేల్తాయని వాదిస్తారు. కాని ఫ్యూమిస్ రాళ్లు కొద్దిసేపు మాత్రమే నీటిలో తేల్తాయని, ఇవి రాముడి మహిమతో 1000 ఏళ్లు నీటిపై తేలుతున్నాయనేది భక్తుల వాదన. ఈ రాళ్లను కార్బన్ డేటింగ్తో పరీక్షించినప్పుడు ఇది రామాయణ కాలమని తేలింది. దాంతో నాసా కూడా ఈ వివాదంతో తనకేమీ సంబంధం లేదంటూ తప్పుకుంది. ఇక శ్రీలంక ప్రభుత్వం ఇది రాముడు నిర్మించిన వారధి అని ప్రచారం చేస్తుంది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ వారధి ఇప్పటికీ చాలా వరకు సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంది. నిజంగా అది రాముని స్పర్శ సోకిన నిర్మాణమన్న నమ్మకాన్ని కలిగిస్తుంది భక్తుల్లో. ఇక మరో విచిత్రం ఏంటంటే శ్రీలంకలోని కొందరు ఈ వారధి రావణాసురుడు నిర్మించారని నమ్ముతారు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు భారతదేశంలోకి ప్రవేశించేలా ఈ వారధిని నిర్మించారని, రావణాసురుడు కోరుకున్నప్పుడల్లా ఈ వారధి పైకి తేలుతుందని, మరి అవసరం లేనప్పుడు అది నీటి అడుగున ఉండిపోతుందని మరి వారు నమ్మడం జరుగుతుంది. ఇక ఒక్కసారి కవి వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రకారం శ్రీరాముడు వానర సైన్యంతో ఈ వంతెన నిర్మింపజేశాడు. ఇక ఈ వారధిని పలు రకాల చెట్ల కాండలతోనూ రాళ్లతోనూ నిర్మించారు. ఆ విధంగా వానరుల సహాయంతో లంకకు వారధి నిర్మించడం, రావణుని సంహరించడం జరిగింది. రామాయణం ప్రకారం మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాలుగవ రోజు 22 యోజనాలు, ఐదవ రోజు 23 యోజనాలు, మొత్తం 100 యోజనాలు శ్రీలంక గట్టు వరకు మరి నిర్మించి లంక ఒడ్డుకు చేరారు. అనగా 5 రోజుల్లో నిర్మించిన రామసేతు వంతెన పొడవు 100 యోజనాలు. ఇక ఒక యోజనానికి 3 మైళ్లు అనగా 300 మైళ్లు నిర్మించడం జరిగింది. మైలు అనగా 1.6 కిలోమీటర్లు. 480 కిలోమీటర్ల వంతెన కట్టడం అతిశయోక్తి అని, రామసేతు అసలైన పొడవు కేవలం 30 కిలోమీటర్లు అని, అయితే మరి 480 కిలోమీటర్లు ఎలా సాధ్యం అయిందని, అసలు 5 రోజుల్లో 30 కిలోమీటర్ల వంతెన కూడా నిర్మించడం అసంభవమని కొందరు వాదిస్తున్నారు. ఇక లంక అనగా సముద్ర తీర ప్రాంతంనా చిన్న ద్వీపము. రామాయణం ప్రకారం లంకా ద్వీపం అనేది భారతదేశానికి 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ నేటి వాస్తవాన్ని పరిశీలిస్తే భారతదేశం నుండి శ్రీలంక కేవలం 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. భూమిపై మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టం పెరిగి 2 ప్రదేశాల మధ్య దూరం పెరుగుతుందే కాని తగ్గదు. కనుక రామాయణంలో పేర్కొనబడిన లంక అనగా వాస్తవంగా శ్రీలంక అని అనుకోవక్కర్లేదని వాదించేవారు లేకపోలేదు. సర్వసాధారణంగా సముద్రంలోని దగ్గరగా ఉన్న 2 ద్వీపాల మధ్య ఇసుక, సున్నపురాల దిబ్బలు సముద్ర కెరటాల వల్ల ఏర్పడతాయి. మరి ఈ విధంగా వయ మరియు వయసేవ అనే మధ్యలో కూడా ఒక ఐలాండ్కి ఈ విధమైన దిబ్బ అనేది ఏర్పడిందని మరి శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. వాల్మీకి రామాయణం గురించి తెలిసింది చాలా తక్కువే. ఇక ఈ దేశంలో ఎన్నో రామాయణాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాలలో మరో సరికొత్త రామాయణం అనేది ఆవిష్కారం అవుతుంది. ఇక శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నిలవరే పుత్తూరు దగ్గర మొదట ఆగాడని, అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుందని శ్రీలంక వాసులు అంటారు. సో ఫ్రెండ్స్, రామసేతు గురించి శ్రీలంక నిజమైన రావణలంక స్వర్ణలంకనా కాదా అన్న అంశం గురించి సింహల ద్వీపం అనే వీడియో చేయడం జరిగింది ప్రత్యేకంగా. మరి మీరు మరిన్ని ఆసక్తికరమైన అంశాలు, పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే తప్పకుండా ఆ వీడియోని చూడగలరు. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. ఆల్రెడీ సబ్స్క్రైబ్, ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.